subscribe. It's me Shanti. బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ శాంతి. అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి మీ అందరికి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఏంటి అంటే ఇవాళ నేను గోబీ ఫ్రైడ్ రైస్ అనేది చేస్తున్నాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో. చూశారు కదా క్యాలీఫ్లవర్. నాకులా తెల్లగా ఉందా, నాకన్నా తెల్లగా ఉందా, చూడ్డానికి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో దీంతో నేను ఇవాళ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇది కూడా నాకు తెలియదు అనమాట. ఈ రెసిపీ నేను కూడా యూట్యూబ్లోనే చూశాను. దాన్ని బట్టి నేను ప్రాసెస్ చేస్తున్నాను అనమాట. మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను ఎలా చేశాను, ఎలా వచ్చింది, రెసిపీ టేస్ట్ ఎలా ఉందనేది మీకు అర్థమవుతుంది. సో ముందుగా మనం అలాగా ఆఫ్ చేసుకొని చక్కగా చిన్న చిన్న పీసెస్ మీకు ఎంత సైజ్ కావాలో దాన్ని బట్టి సైజ్ చేసుకోండి. మీకు పెద్దగా కావాలనుకుంటే పెద్దగా కట్ చేసుకోండి, లేదు చిన్న చిన్న పీసెస్ కావాలి అనుకుంటే అలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి. ఎవరి టేస్ట్ వాళ్ళది. కొంతమందికి పెద్ద సైజు ముక్కలు అంటే ఇష్టం అనమాట, ఎందుకంటే నంచుకొని తినడానికి బాగుంటుంది అని చెప్పేసి అలా అనుకుంటారు. కొంతమంది ఏంటి చిన్నవి అయితే బాగుంటాయి అనిపిస్తుంది. నేను ఇంత ప్రశాంతంగా కొంచెం నీట్గా ఇలా వీడియో చేస్తూ నేను ఇలా కట్ చేస్తూ అంతా తీస్తున్నాను అంటే ఫ్రీగా మా దేవబాబు పడుకున్నాను అర్థం. నేను చాలా వీడియోస్లో చెప్పాను, మా దేవబాబు పడుకుంటేనే లాంగ్ వీడియోస్ చేయడానికి నాకు అవుతుంది. అండ్ బాబుతో కొంచెం ఎడిటింగ్స్ వర్క్స్ ఇలాంటివి చేయలేక నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను. ఏమనుకోమాకండి, ఇక నుంచి మళ్ళీ వస్తూనే ఉంటాయి. మీకు ఏ వీడియోస్ కావాలో నాకు కమెంట్స్లో కమెంట్ చేస్తే నేను దాన్ని బట్టి వీడియోస్ చేస్తాను అనమాట. ఇంకా మొత్తానికైతే నేను ఫుల్ పీసెస్ మొత్తం అంతా క్యాలీఫ్లవర్ మొత్తం కట్ చేసేసుకొని పెట్టుకున్నాను అనమాట. నేను మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టుకున్నాను. కొన్ని చిన్నవి కట్ చేశాను, కొన్ని ఇలా మీడియం సైజులో కట్ చేశాను. నాకు ఇలాగా మీడియం సైజ్ అంటేనే ఇష్టం అనమాట, తినడానికి నంచుకోవడానికి బాగుంటుందని చెప్పేసి. మా హస్బెండ్కి అటు ఇటుగా కొంచెం చిన్నగా కొంచెం పెద్దగా చిన్నవి కట్ చేసి పెట్టాను ఆయనకి కూడా. సో ఆయనకి అలా ఇష్టం కాబట్టి. సో దీన్ని ఇప్పుడు వాష్ చేసుకోవాలి. మనం చల్లటి నీళ్ళతో అయినా వాష్ చేసుకోవచ్చు, మ్యాక్సిమం హాట్ వాటర్తో అయితే వాష్ చేసుకుంటే బెస్ట్ అనమాట. నేను ఎప్పుడు క్యాలీఫ్లవర్ని కర్రీయే చేస్తాను. ఇలా గోబీ చేయడం ఫస్ట్ టైం అనమాట. ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. సో ట్రై చేస్తున్నాను, ఎలా ఉంటుందో చూద్దాము. సో హాట్ వాటర్తోనే ఎందుకు అని అంటే మంచిగా పురుగులు ఏమైనా ఉన్నా క్లీన్ అయిపోతాయని చెప్పేసి అంటారు కదా. సో అలాగనమాట. నేను కూడా యాక్చువల్గా అంతా హాట్ వాటర్లోనే క్లీన్ చేస్తానన్నమాట. కర్రీ చేసేటప్పుడు కూడా నేను హాట్ వాటర్లోనే చక్కగా పసుపు అది వేసి ఉడకపెడతానమాట. అలా కొంచెంసేపు ఫస్ట్ కర్రీ ప్రిపేర్ చేసే ముందు ఫస్ట్ నేను ఇప్పుడు మొత్తం క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను అనమాట హాట్ వాటర్ తోటి. ఇప్పుడు నేను దీనికి మొత్తం ఇంకో బౌల్లో వేసుకొని చక్కగా ఫ్రీగా అంతా మిక్స్ చేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది కాబట్టి నేను ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అనమాట. ఇందులో ఏమేమి వేస్తాను అసలు అనేది చూడండి. ఇందులోకి నేను నాకు రుచికి సరిపోయినంత ఉప్పు అండ్ కారం, గరం మసాలా, మిరియాల పొడి,
ఇంకా ధనియాల పొడి ఇలా అన్నీ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట. దానికంతా క్యాలీఫ్లవర్కి ఉప్పు కారం వేసి అన్ని మిరియాల పొడి గరం మసాలా ధనియాల పౌడర్ అంతా మిక్స్ చేసుకొని చక్కగా ఆ ఫ్లేవర్ అనేది క్యాలీఫ్లవర్కి పట్టాలి కాబట్టి కొంచెం మొత్తం స్పూన్ తోటి ఫస్ట్ అయితే నేను అంతా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా అంతా మిక్స్ చేసుకున్నాక 1.5 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది వేసుకున్నాను అనమాట. నేను మంచి ఫ్లేవర్ కోసం టేస్ట్ కోసం అనమాట. ఎక్కువ వేసుకోమాకండి, వేసుకుంటే అల్లం వెల్లుల్లి టేస్టే మీకు తెలుస్తుంది, మళ్ళీ బాగోదన్నమాట. ఇంకా నెక్స్ట్ నేను 1 కప్ ఆఫ్ మైదా అయితే తీసుకున్నాను అనమాట. నేను క్యాలీఫ్లవర్ ఏ సైజ్ తీసుకున్నానో దాన్ని బట్టి నేను ఈ మైదా అనేది తీసుకుంటున్నాను క్వాంటిటీ. అండ్ నెక్స్ట్ ఇంకొంచెం శనగపిండి కూడా వేసుకుంటున్నాను. నా దగ్గర కార్న్ఫ్లోర్ లేదు కాబట్టి నేను శనగపిండి అయితే ఇంట్లో ఉన్న వాటితో 1 కప్కి నేను కొంచెం తీసుకున్నాను అనమాట, సగం కప్పులో చిన్నగా. మీరు శనగపిండి లేకపోతే కార్న్ఫ్లోర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, కార్న్ఫ్లోర్ లేకపోతే శనగపిండి అయినా యూజ్ చేసుకోవచ్చు. సో దీని తర్వాత మనం కర్డ్ కూడా వేసుకోవాలి. నేను ప్యూర్ మంచిగా ఉన్న కర్డ్ అయితే నేను మార్నింగే తోడబెట్టుకున్నాను అనమాట ఇంట్లోనే. నేను ఆ కర్డ్ అయితే వేసుకుంటున్నాను అనమాట, 2 టేబుల్ స్పూన్స్ మంచి ఫ్రెష్ది. సో ఇదంతా వేసుకున్నాక మంచిగా మొత్తం కలుపుకోవాలన్నమాట. ఇంకా కొంచెంగా వాటర్ అయితే పోసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. మంచిగా లైట్గానే తీసుకోవాలి, వాటర్ కూడా ఎక్కువ పోసేసుకుంటే లూజ్గా అయిపోతుంది. సో క్వాంటిటీ అనేది మనకి చక్కగా నీట్గా మిక్స్ చేసుకుంటూ కొంచెమే వాటర్ లైట్గా పోసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అప్పుడే కొంచెం లూజ్ లేకుండా కొంచెం గట్టిగా లేకుండా మంచిగా వస్తుంది అనమాట. మనకి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. చూసారుగా టెక్స్చర్ అయితే ఎలా వచ్చిందో, మంచిగా కలిపేసా. ఇంకా కాసేపు దీన్ని పక్కన పెట్టుకుందాం, ఎందుకంటే నానితే కొంచెం డీప్ ఫ్రైకి బాగుంటుంది కదా అని చెప్పేసి మొత్తం అంతా పట్టిద్ది కాబట్టి మనం వేసిన అన్నీ ఇంకా అది అలా పక్కన పెట్టి నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్రైడ్ రైస్లోకి క్యారెట్, మిర్చి, ఆనియన్, అల్లం వెల్లుల్లి, క్యాప్సికమ్ ఇవన్నీ మనం వాష్ చేసుకొని నీట్గా చక్కగా కట్ చేసుకొని పీసెస్ అన్నీ ఒక పక్కన పెట్టేసుకుందాం. నేను ఫస్ట్గా ఏం కట్ చేస్తున్నాను అంటే ఆనియన్సే కట్ చేస్తాను, ఎందుకంటే అది కట్ చేసి పక్కన పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది కాబట్టి, ఎందుకంటే కళ్ళు మండిపోతాయి కాబట్టి. ఫస్ట్ నాకులాగా ఇలా కళ్ళు మండిపోయి ఏడ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి.
ఆనియన్స్ అని వెజిటేబుల్స్ అని ఇవన్నీ కత్తిపీటతో కట్ చేస్తారు కదా. నాకు తెలిసినంత వరకు కత్తిపీట మ్యాక్సిమం యూజ్ చేస్తారు పెద్దవాళ్ళందరూ. సో నేనేమో ఇలాగా చాక్ అండ్ ప్యాడ్తో యూజ్ చేస్తాను, ఎందుకంటే నాకు ఇదే ఈజీగా అనిపిస్తుంది కత్తిపీట కన్నా. సో మా అత్తయ్య అమ్మమ్మ వీళ్ళు వచ్చినప్పుడల్లా అడుగుతారు కత్తిపీట లేదా అని చెప్పేసి. వాళ్ళకేమో నేను వంట చేసేటప్పుడు నాకు హెల్ప్ చేస్తారనమాట. నేనేమో ఇలాగా ప్యాడ్ మీద ఇంకా అలా కట్ చేసేసుకొని అన్నీ ఇస్తూ ఉంటానన్నమాట వాళ్ళు వచ్చినప్పుడు. సో లేదు అని అంటే వాళ్ళే చేసుకునే వాళ్ళు ఇది కూడా కటింగ్, ఎందుకంటే వాళ్ళకి ఈ చాక్ అండ్ ప్యాడ్ తోటి రాదు కాబట్టి వాళ్ళు అది అడుగుతారనమాట. నేనేమో అక్కడికి వెళ్ళినప్పుడు ఇవి అడుగుతానన్నమాట. అలా అనమాట ఇది నా సిచ్యువేషన్. ఇలా ఎంతమంది ఫేస్ చేస్తున్నారో కమెంట్స్లో కమెంట్ చేయండి, షేర్ చేసుకోండి, తెలుసుకుందాం ఎవరు ఎలా యూజ్ చేస్తున్నారు ఏంటి అనేది. ఇంకా ఆనియన్స్ అండ్ మిర్చి అయితే అయిపోయినాయి కటింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా క్యారెట్ అనమాట. క్యారెట్ ఏమో ఫ్రంట్ అండ్ బ్యాక్ కట్ చేసేసుకొని ఇంకా మొత్తం చిక్ చాక్తో తీసేసుకొని ఇంకా మొత్తం చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవాలన్నమాట. నేను ఈ గోబీ ఫ్రైడ్ రైస్ అయితే ఫస్ట్ టైం అనమాట తినడము, ఫస్ట్ టైం ట్రై చేయడం, ఫస్ట్ టైం తినడం అనమాట. ఎవరైతే ముందట ట్రై చేశారో ఈ ప్రాసెస్తో కాదు కమెంట్స్లో కమెంట్ చేయండి ఎండ్ వరకు చూసిన తర్వాత. లేదు ఇంకో ప్రాసెస్ ఉంది ఇంకా ఈజీ మెథడ్లో అనేది, అది కూడా షేర్ చేసుకోండి, నెక్స్ట్ టైం అది కూడా ట్రై చేస్తాను. నన్ను చాలామంది దేవ్బాబుకి ఫీడింగ్ ఏమి ఇస్తున్నారు, బయట ఫీడింగా మీ ఫీడింగేనా అని చెప్పేసి చాలామంది అడిగారు కామెంట్స్లో. సో నేను ఇప్పుడు చెప్తున్నాను, నా ఫీడింగే ఇస్తున్నాను అనమాట. బాటిల్ ఫీడింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ వాడు తాగట్లేదు అనమాట పూర్తిగా బాటిల్ ఫీడింగ్. సో నేను ఇంకా అలవాటు మానిపించాలని నేను చూస్తున్నాను అనమాట. సో మీకు ఏమైనా టిప్స్ ఏమైనా తెలిసి ఉంటే నాకు కమెంట్స్లో కమెంట్ చేయండి, అది నేను ట్రై చేసి మీకు చెప్తాను అది యూజ్ అయిందో లేదో. నేను ఇంకా దేవ్బాబుది డైరీ మిల్క్ కూడా అడుగుతున్నారనమాట, ఏమేమి చేస్తాడు పొద్దున్నుంచి, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్ ఇవన్నీ అడుగుతున్నారు. నేను అది కూడా అప్కమింగ్ వీడియోస్లో మీకు పోస్ట్ చేస్తానన్నమాట. నేను చేస్తాను ఆ వీడియో అనేది, నెక్స్ట్ అదే వీడియో వస్తుంది మీకు త్వరలోనే. ఈ 90 Weds Gen Z అనే వెబ్ సిరీస్లో మా దేవ్బాబుని తీసుకున్నారని చెప్పాను కదా, మంచిగా రెస్పాన్స్ వచ్చిందనమాట. చాలామంది క్యూట్ ఉన్నాడు బాబు దేవ్బాబు. మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఫ్రెండ్స్కి అలా షేర్ చేయడం చాలా బాగా అనిపించింది. మా ఫ్రెండ్స్ వాళ్ళ సిస్టర్స్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేయడం, అసలు ఎంత క్యూట్ రెస్పాన్స్ వచ్చిందంటే బాబు గురించి. చాలా థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్ అనమాట. అసలు మంచి సపోర్ట్ ఇచ్చారు మీరు. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ మోహిత్ అండ్ సుష్మా గారిది కపుల్ గర్ల్స్ అనేది కూడా రిలీజ్ చేశారు కదా, ఎపిసోడ్ 1 and 2. ఇంకా ఎవరైతే చూడలేదో సుష్మా గారు అని యూట్యూబ్ ఛానల్లో ఉంటుందన్నమాట, వెళ్ళి చూసేయండి, మంచిగా ఉందన్నమాట. నాకైతే బాగా అనిపించింది. ఎపిసోడ్ 3 ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని వెయిటింగ్ అనమాట. మళ్ళీ నేను 90 Weds Gen Z ఎపిసోడ్స్ అయితే 1 million+ వ్యూస్కి వెళ్ళింది. మా దేవ్బాబుని ఇంతమంది చూసారా అని చాలా బాగా హ్యాపీగా అనిపించింది అసలు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ నేను ఆనియన్స్ కట్ చేశాను, మిర్చి కట్ చేశాను, క్యారెట్ కట్ చేశాను, అండ్ క్యాప్సికమ్ కట్ చేశాను, అండ్ వెల్లుల్లి నేను ఇక్కడ పొట్టు తీస్తున్నాను అనమాట. వెల్లుల్లి కూడా టేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఫస్ట్ ఫ్రై చేసుకునేటప్పుడు. సో ఇక్కడ నేను మొత్తం అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట, వెజిటేబుల్స్, అండ్ ఇక్కడ క్యాలీఫ్లవర్ కూడా పక్కన పెట్టేసుకున్నాను. అంతా అయిపోయింది. ఆగండి, ఎందుకంత కంగారు? అయిపోయిందని అంటే ఇంకా అసలైంది మొదలైంది. ఇప్పుడే కుకింగ్ స్టార్ట్ చేయాలి కదా, ఇంకా కుకింగ్ అవ్వాలి మొత్తం పొయ్యి మీద. ఇప్పుడు సెక్షన్ అనమాట అంతా, నెక్స్ట్ దాన్ని బట్టి ఇంకా అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయబోతున్నానంటే రైస్ కూడా వాష్ చేసుకొని పెట్టుకొని అది కూడా కుక్ చేసేసుకుంటే బెటర్ కాబట్టి నేను ఇక్కడ వాష్ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. ముందే నేను ఆ గ్లాస్ తోటి 1.5 గ్లాస్ అయితే తీసుకున్నాను అనమాట. 2 glasses ఇంచుమించుగా అలా తీసుకున్నాను. సో ఇప్పుడు వాష్ చేసుకొని నీట్గా మంచిగా అది నానబెట్టుకొని కాసేపు ఆగి కుక్ చేసేసుకుందామని చెప్పేసి ప్లాన్ వేసుకున్నాను అనమాట. అవును, అడగడం మర్చిపోయాను మిమ్మల్ని, ఇంకా ఇంతకీ న్యూ ఇయర్కి ఏమేమి ప్లాన్స్ చేశారు, ఎక్కడికి వెళ్దామని, కేక్ ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా, ఎలా చేద్దాము అనుకుంటున్నారో నాకు కమెంట్స్లో కమెంట్ చేయండి, షేర్ చేసుకోండి. ఎలాంటి ఫుడ్ చేయబోతున్నారు, ఎలాంటి ఫుడ్ ప్రిపరేషన్స్ చేయాలనుకుంటున్నారు,
అవన్నీ షేర్ చేసుకోండి కింద కమెంట్స్లో. ఇంకా మా దేవబాబు లేచినట్టు అనిపించింది. ఇంక వెళ్ళి చూసేసి వచ్చేసరికి వాళ్ళు లేసేసి కూర్చున్నాడు అనమాట. నేను వెళ్ళేసరికి చూసేసరికి నేను దడుచుకున్నాను, ఎవరా అనుకున్నాను. బట్ మా దేవగాడే అని నాకు ఐడియా ఉంది, కానీ నేనే తుల్లిపడ్డానమాట. ఇంకా అలాగా జస్ట్ నాకు చిన్న చిన్న వాటికి కొంచెం భయం అనమాట. తుల్లిపడుతూ ఉంటానన్నమాట. సో మా దేవబాబు ఎలా ఉంటాడో పెద్ద అయ్యాక చూడాలన్నమాట. నాలా తుల్లి పడతాడో, మా హస్బెండ్ లాగా మంచిగా స్ట్రాంగ్గా ఉంటారో చూడాలి. సో లేచాడనమాట. ఇప్పుడే కొంచెం వాడికి ఫుడ్ అని ఇలా ఏదో ఒకటి పెట్టుకోవాలన్నమాట. ఇంకా సో నేను వాడికి అది వీడియో క్లిప్ తీస్తున్నాను కదా, చూస్తున్నాడు అనమాట. ఇంకా అలాగా మంచిగా చూడండి, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ భలే ఇస్తాడు అన్నట్టుగా. ఇంక ఈ కాలీఫ్లవర్ ఏమో కాసేపు ఉంచాం కాబట్టి మంచిగా దగ్గరికి అయిపోయి మంచి టెక్స్చర్ అయితే వచ్చిందనమాట. బాగా నానిందనమాట. అండ్ దీని చికెన్ పకోడీ స్మెల్లా వస్తుంది నాకు. ఇది అంతా కలిపేటప్పుడు కానీ జస్ట్ ఫ్రై చేసినప్పుడు కానీ నాకు అలా అనిపిస్తుంది. సో ఇంకా కాలీఫ్లవర్ని మొత్తం ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకునే టైం అయితే వచ్చేసింది. ఇంకా నేను స్టవ్ మీద పెట్టేసాను అనమాట. ఫ్రై చేసుకుందామని చెప్పేసి, ఆయిల్ అనేది హీట్ చేద్దామని చెప్పేసి పెట్టుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు నేను ఫ్రై అవుతుందన్నమాట. చక్కగా మీకు ఒకసారి చూపిస్తాను ఎలా ఫ్రై అవుతుంది అనేది, చూడండి. సో చూసారు కదా, మంచి గోల్డిష్ కలర్లో వచ్చేసింది. మనకి లోపల కూడా మంచిగా ఉడికిందనమాట. సో ఇంకలాగా కొంచెంగా తీసేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ నెక్స్ట్ వేయాలి అని చెప్పేసి, ఇంకా చాలా ఉంది కాబట్టి పకోడీ వేయాల్సింది. ఇంకా నేను తీసేసి ఒక బౌల్లోకి అయితే వేసుకున్నాను అనమాట. ఇంకోటేమో పొయ్యి మీద ఫ్రై అవుతుంది ఒక పక్క నుంచి. ఇక్కడేమో మా దేవబాబు స్పూన్స్ అవన్నీ తీసేసాడనమాట. అందులో నుంచి తీసేసి గూబు అనుకొని ఉంటున్నాడు అనమాట. ఆ ఫ్రై తీసిన బౌల్లో చూసేసి వేడిగా ఉందని చెప్పేసి గూ అంటాడు. చూపిస్తా చూడండి అలా అంటాడు. దేవ్ ఈ అన్నవు ఈ నవ్వు స్మైల్ ఈ ఎక్రిచ్ దేవబాబు జస్ట్ ఇప్పుడు మా దేవబాబుకి ఇస్తాను. ఎలా తింటాడు దేవి. చాలా క్రిస్పీగా వచ్చినాయి. అసలు భలే ఉంది. సేమ్ అసలు నాకు చికెన్ పకోడీ తిన్నట్టే అనిపించింది. అసలు టేస్ట్కి అయితే అసలు ఏం మారలేదు. చికెన్ లేదు కానీ టేస్ట్ అయితే అలాగే ఉంది. దేవబాబు పెడతారు చూడండి. దేవ్ బాగున్నాయి. దా తినడంట, తర్వాత తింటాడు, చూపిస్తాను మీకు. తిన్నాడు గాయస్, తిన్నాడు. ఉత్తిగానే అయిపోతాయేమో. ఇంకా అలా ఫ్రై చేస్తూ అలా వేడిగా చేతిలోనే పట్టుకొని మొత్తం అన్నీ తినేస్తున్నాను అనమాట. ఒక రౌండ్ వేసినవి అన్నీ మొత్తం నేనే తినేస్తున్నాను. ఇంకా నేను మా దేవబాబుకి ఇస్తే చక్కగా ఒక్క పన్నే వచ్చిందనమాట. అందరికి రెండు పళ్ళు వస్తే మా దేవబాబుకి ఒక్కటే వచ్చిందనమాట పన్ను. ఆ పన్నుతోనే చిన్న ముక్కలు లాక్కొని తినేస్తున్నాడు అనమాట. ఇప్పుడే కొంచెంగా ఆ ఒక్క పన్ను వేసుకొని క్యూట్గా తింటూ, క్యూట్గా నవ్వుతూ, క్యూట్గా ఎక్కిరిస్తూ అలా చేస్తున్నాడు అనమాట. అసలు చూడండి ఎలా ఎక్కిరిస్తాడు క్యూట్గా. అసలు ఇప్పుడు మా దేవబాబు చేతికి ఇస్తానమాట. ఎలా తింటాడో చూడండి. తింటాడో ఊస్తాడో చూపిస్తాను చూడండి. ఇచ్చాను ఒకసారి చూడండి. నోట్లో మొత్తం పెట్టేస్తాడు, మళ్ళీ ఊసేస్తాడు. నచ్చితే మాత్రం ఫుల్గా తింటాడు, నచ్చకపోతే ఇంకో రెండోసారి కూడా పెట్టాడనమాట. ఊసేయడం కానీ ఈసిరేయడం కానీ అలా చేస్తాడనమాట క్యూట్గా. ఇంకా వాడికి అదొకటి ఇచ్చాను కాబట్టి ఇంకా వాడు అది తింటూ ఉన్నాడనమాట. ఇక్కడేమో నేను చేసేవన్నీ అవుతూ ఉన్నాయన్నమాట. తీస్తూ ఉన్నాను, వేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా అలాగా ఇంకా చాలా క్రిస్పీగా వచ్చినాయి. అలా సౌండ్ వస్తే క్రిస్పీగా వచ్చినట్టు అని చెప్పేవాళ్ళు అనమాట.
ఇక్కడ నా పనిలో నేనుంటే మా దేవబాబు ఏమో మొత్తం అన్నీ తీసి ఇక్కడ చెల్లా చెదురు చేస్తున్నాడు అనమాట. ఇంకా వాడిని వదిలేయడమే అనమాట. వాడు ఆడుకున్నప్పుడు ఇంకా తర్వాత చదువుకోవచ్చు. తర్వాత ఇప్పుడు వాడిని ఇసుకిచ్చాను అనుకో, అవి తీసేసి ఇంకా నాకు చుక్కలు చూపిస్తాడనమాట. పని చేసుకునేవాడు అని చెప్పేసి వదిలేసాను. అవి అంతా 5 నిమిషాల్లో మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చులే అని చెప్పేసి వదిలేస్తాను అనమాట. నేను పనిలో ఉన్నప్పుడు మాత్రం అదే కాలుతుంది అని చెప్పి చెప్తున్నాడు నా కొడుకు. గూ అంటాడు. వేడిగా ఉన్నాయి. ఇప్పుడు మనం రైస్ కూడా ముందే ఉడికించుకొని పెట్టుకుందాం, ఎందుకంటే చల్లారి పెట్టుకోవాలంట. నేను ఏమంటారు అమ్మ చేతి వంట అనే యూట్యూబ్ ఛానల్లో చూసాను అనమాట. సో దాని ప్రకారంగా నేను చేశాను వీటి వరకు. రైస్ కూడా ఇలాగే చేస్తాను. ఇప్పుడు చూసాను కదా. నాన్న లవ్ యూ చెప్పవా? లవ్ యూ, లవ్ యూ. హగ్ హగ్ హగ్. ఎక్కిరిస్తాడు ఇలా మా వాడిని అందరు. హగ్ 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 చేసుకోనమ్మా. ఇక్కడ నేను ఇంకా రైస్ కూడా కుక్ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే చల్లారి పెట్టుకోవాలన్నమాట, కుక్ ముందే చేసేసుకొని రైస్ అనేది. ఇక్కడ నేను ఏమేమి వేస్తున్నానంటే రైస్ టేస్ట్ స్మెల్ కోసం, ఫ్లేవర్ కోసం ఇక్కడ నేను ఏమేమి వేసానో చూపిస్తాను, ఒకసారి చూడండి. బిర్యానీ ఆకు అండ్ అలాగే లవంగ మొగ్గలు, యాలక్కాయలు, జీలకర్ర కొంచెం లైట్గా అలాగే వేసుకున్నాను అనమాట. జస్ట్ ఫ్లేవర్ కోసం అనమాట, మంచి స్మెల్ వస్తుంది. ఇంకా లాస్ట్కి రైస్ కూడా మంచిగా కుక్ చేసేసుకున్నాను, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇంకా దబరా వేసేసుకున్నాను అనమాట. నాకు కొంచెం ఫ్రీగా ఉంటేనే బాగుంటుంది, నేను మంచిగా కుక్ చేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి కొంచెం పెద్దగా పెట్టుకుంటాను అనమాట. అలాగా ఇంకా నెక్స్ట్ ఇందులో నేను ఆయిల్ వేసేసుకొని హీట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దని చెప్పేసి ఇంకా నేను ఇక్కడ వెల్లుల్లి అయితే వేసేసుకుంటున్నాను, మంచిగా ఫ్లేవర్ కోసం అని చెప్పాను కదా. ఇంకా అలా టేస్ట్కి బాగుంటుంది తినడానికి అని చెప్పేసి వెల్లుల్లి కూడా కొంచెం రబ్బర్లు ఒలుచుకున్నాను కదా, ఇంకా అది కూడా వేసేసుకున్నాను అనమాట. మంచిగా ఆయిల్లో అది కూడా ఫ్రై చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇందులో ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఆనియన్స్ అవి వేసుకున్నాక కూడా ఆనియన్స్ కూడా మంచిగా కలర్ మారే వరకు వేపుతూ చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. మంచి కలర్ వచ్చి మంచిగా వేగినాక ఇంకా అది మొత్తం మిర్చి, ఆనియన్స్, వెల్లుల్లి మొత్తం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి వేగినాక నెక్స్ట్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను అనమాట. ఇందాక అందులో కూడా వేసాను 1 టేబుల్ స్పూన్, అందుకే ఇందులో స్పూన్ కూడా వేయట్లేదు, జస్ట్ కొంచెం వేసుకున్నాను అనమాట, ఫ్లేవర్ టేస్టీ కోసం అనమాట. ఇది కూడా మంచిగా ఫ్లేవర్ అనేది పోయేదాకా, అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అంతా పోయేదాకా కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట మొత్తం నీట్గా. అండ్ నెక్స్ట్ ఇది అయిపోయినాక క్యాప్సికమ్, క్యారెట్ ఇంకా 2 వేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదా మంచిగా ఫ్రై అవుతుంది అండ్ మంచి కలర్ కూడా వస్తుంది అనమాట చూస్తుంటే. అండ్ నెక్స్ట్ ఇవన్నీ వేగుతుంటే నాకు మంచి స్మెల్ వస్తుంది. అండ్ ఇక్కడ నేను క్యాలీఫ్లవర్ గోబీది ఇక్కడ నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా, అది కూడా మొత్తం వేసేసుకోవాలన్నమాట ఇందులో. అవన్నీ వెజిటేబుల్స్ అన్నీ వేగినాక అండ్ ఇక్కడ నేనంతా గోబీ కూడా వేసేసుకున్నాను. మంచిగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై చేసినాక ఇంకా రైస్ వేసుకోవాలన్నమాట. రైస్ వేసే ముందు ఇది కొంచెం వేడయ్యి అంతా కలవాలన్నమాట. ఈ వెజిటేబుల్స్కి అంతా కొంచెం ఒక 5 నిమిషాలు అలా మగ్గించుకుంటే సరిపోతుంది ఫ్రై చేసుకుంటే అందులో. ఇంకా నెక్స్ట్ మొత్తం అది మంచిగా ఫ్రై అయిపోయినాక ఇంక ఇందులో రైస్ అనేది వేసేసుకుంటున్నాను అనమాట. కొద్దిగా ఇంకా మొత్తం అనేది అందులో వేసేసుకొని మంచిగా అది కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. 1 నిమిషం అలా ఫ్రై చేసుకొని ఇంకా అందులో స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి అందులో కూడా రైస్లో. ఇంకా
అందులో నేను నా స్పైసెస్కి తగ్గట్టుగా నేను ఇందులో వేసుకుంటున్నాను అనమాట. కారం, ఉప్పు అండ్ గరం మసాలా అండ్ మిరియాల పొడి ఇందులో కూడా వేసుకో. సో చూస్తున్నారు కదా, నేను ఇక్కడ స్పైసెస్ అనేవి యాడ్ చేసేసుకున్నాను. మంచి కలర్ అయితే వచ్చింది. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. మా హస్బెండ్కి ఇచ్చి చూపించాలన్నమాట. ప్రతిసారి మా హస్బెండ్కి ఇస్తారనమాట. ఆయన చెప్తేనే నాకు సాటిస్ఫై అనేది అవుతాను. ఎందుకంటే ఆయన కోసమే కదా ఇవన్నీ చేసేది. ఇంకా నేను ఇక్కడ డార్క్ సోయా సాస్ అనేది వేసుకుంటున్నాను అనమాట. టేస్ట్ కోసం, ఫ్లేవర్ కోసం. బయట కూడా ఇవన్నీ వేస్తారు కదా ఫ్రైడ్ రైస్లలో. నేను అంత వేయను, ఎక్కువ కొంచెం లైట్గా వేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఓవర్గా వేసినా మళ్ళీ అదే ఫ్లేవర్ తెలుస్తుంది కాబట్టి నేను లైట్గానే వేసుకుంటున్నాను. అంతసేపు వేస్తున్నావు కదా, మరి ఎక్కువ వేస్తున్నావు కదా అని అనుకుంటారేమో. అందులో అసలు లైట్గానే పడుతుంది అనమాట. అసలు ఏం పడట్లేదు ఎక్కువ. అండ్ ఇక్కడ చూసారా, ఇక్కడ అది పగిలిపోయింది. జస్ట్ నేను మూత ఓపెన్ చేస్తున్నాను, ఎందుకనో సడన్గా పగిలిపోయింది. నా చేయి కోసుకుపోయి ఫుల్ బ్లడ్ నాన్ స్టాప్గా వచ్చేసింది అనమాట. ఇంకా నేను అది పసుపు పెట్టుకొని ఇంకా పక్కన పెట్టి అలా ఇంకా కొత్తిమీర కట్ చేసి రెసిపీ అయితే కంప్లీట్ చేసుకున్నాను మొత్తం. ఎందుకంటే సర్వ్ చేయాలి కాబట్టి మా హస్బెండ్కి ఇక్కడ ఆకలితో వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ నేను చూస్తుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది కలర్ఫుల్గా. ఇక్కడ మా హస్బెండ్కి తీసుకెళ్ళి ఇవ్వాలి. ఏమంటారో చూడండి మీరు కూడా నాతో పాటు. సో చూసారు కదా, ఇందాక పసుపు రాసుకున్నాను అని చెప్పాను కదా, చేయి కోసుకుపోయి. ఇంకా అదనమాట అలా రాసుకున్నాను. ఇంకా మేము మా హస్బెండ్కి తీసుకెళ్ళి ఇస్తున్నాను అనమాట. మా దేవబాబు కూడా వచ్చేస్తున్నాడు. ఇంకా అలా కొంచెం ప్లేట్లో పెట్టి ఆనియన్స్ అవి కట్ చేసి ఇచ్చాను అనమాట. సో ఈగర్లీ వెయిటింగ్ అనమాట. ఆయన ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పేసి ఆకలిస్తూ. సో ఇక్కడ మా దేవబాబు కూడా తినేస్తా అని చెప్పి వెయిట్ చేస్తున్నాడు. ఇక్కడ ఇచ్చేయమంటున్నాడు చేతికి, బట్ ఇవ్వలేం కదా, అంత స్పైసీగా ఉంటుంది. స్పైసీ ఫుడ్సే వాడు ఇష్టపడుతున్నాడు తినడానికి కూడా. చూడండి అలా లాగుతున్నాడు వాళ్ళ డాడీ చెయ్య. నువ్వు తిను, అది అలాగే షోయింగ్ చేస్తాడు కానీ. గోబీ ట్రై చేయి. అంతా ఓకేనా? అస్సలు ఆగడు వీడియో. మళ్ళీ పెట్టు. Well, we talked about circle segment cutters, and remember, we're talking these things called HMAC cutters. సో ఇంక చూసారు కదా, మా దేవబాబు అల్లరి అండ్ మా హస్బెండ్ బాగుంది అని చెప్పారు. ఇంకా మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంత లాంగ్ వీడియో ఉంది అని అనుకొని ఏమనుకోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ లవ్ అండ్ సపోర్ట్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఈ వీడియో ఈ రోజుకి ఇంతే గాయస్. మళ్ళీ మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.